వెల్కమ్ టు డివై న్యూస్. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల 93వ వర్ధంతి ఏలేశ్వరం సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా నాయకత్వంలో నిర్వహించారు. మిత్రులారా, ఈ మార్చి 23వ తేదీకి అమరులు కామ్రేడ్స్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు ఉరికంబమెక్కి 93 సంవత్సరాలు. వారికిచ్చిన సామ్రాజ్యవాదం నశించాలి, విప్లవం వర్ధిల్లాలి అన్న నినాదాలు నేటికి యువతరం గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. సామ్రాజ్యవాదపు తెల్ల బద్మాష్ల రాజ్యం పోయి ప్రజల పాలిట పీడకులైన నల్ల బద్మాష్ల రాజ్యం ఏర్పడటానికి కాదు, తమ విప్లవ పోరాటం అని చెప్పటానికే కాక తమ సంస్థకు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ అనే పేరు మార్చుకున్నారు. ఆ విధంగా సోషలిజం తమ లక్ష్యమని చాటుకున్నారు. కానీ గడిచిన 77 ఏళ్లుగా అమరులు వద్దనుకున్న రాజ్యమే మన దేశంలో సాగుతోంది. 33 ఏళ్ల క్రితం సామ్రాజ్యవాద ప్రపంచీకరణతో మళ్లీ పరాధీనత పెరిగింది. గడిచిన 10 ఏళ్లుగా అది పరమ నిరంకుశ రూపాల్లో కొనసాగుతోంది. సమస్త సామాజిక రంగాల్లో క్షీణ విలువలకు వికృతార్థాలతో సమర్థన లభిస్తోంది. పిడికెడు సంపన్నుల వద్ద వందల వేల కోట్ల రూపాయల సంపద పోగుపడుతుంటే, శతకోటి దరిద్రులతో భారతదేశం ఆకలి సూచిలో, నిరక్షరాస్యతతో, నిరుద్యోగంతో, అవినీతిలో, మానవ హక్కుల హనంలో, కుల మత ఉన్మాద తత్వాలలో, లేత సొరకాయ వాగ్దానాలు కోయటంలో ప్రపంచపటం మీద తొలి స్థానంలో ఉంది. ఎందుకేనా? బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఎదిరించి పోరాడిన లక్షలాది మంది అమరులైంది. అడవుల్లో నివసించే ఆదివాసుల నుండి పట్టణంలో కార్మికులు, విద్యార్థులు, గ్రామాల్లో రైతు కూలీలు, ఆఖరికి సైనిక వీరులు దాకా తమ జీవితాలను పణంగా పెట్టి పోరాడింది. కోట్లాది దేశభక్తులు క్రూర చిత్రహింసలను, నరక కూపాల్లాంటి జైలు జీవితాలను సహించి భరించింది. దేశ స్వాతంత్రానికై అహోరాత్రులు తప్పించి శ్రమించింది. కామ్రేడ్ భగత్ సింగ్ అస్పృశ్యతను పాటించే నిచ్చెన మెట్ల సామాజిక పరిస్థితులను అసహించుకున్నాడు. దళితులందరినీ తల ఎత్తుకు జీవించే విధంగా విప్లవ వీరులు అమ్మన్నాడు. హిందూ ముస్లిం మత కలహాలకు నాటి వలసవాదులు, వారి తైనాతీలైన మతోన్మాదులు ఒక ముఖ్య కారణమని కూడా భగత్ సింగ్ చెప్పాడు. విద్యార్థులను, యువజనులను, దేశ రాజకీయాలను, విద్యా వ్యవస్థను మతతత్వానికి దూరంగా ఉంచాలని నిర్దేశించాడు. ప్రజాస్వామికమైన లౌకిక రాజ్య నిర్మాణం ద్వారానే అవి సాధ్యపడతాయని వారు స్పష్టంగా ప్రకటించారు. చాలా పకడ్బందీ నిర్మాణంలో కూడా వలస పాకలకు దోపిడీ వ్యవస్థను అంతమొందించాలంటే ప్రజల సంఘటిత శక్తిని నిర్మాణితమైన విప్లవం ద్వారానే అది సాధ్యమని, అలాంటి విప్లవకారులు గ్రామీణ రైతాంగంలోనూ, పట్టణ కార్మికుల్లోనూ తగినంత మంది ఉన్నారని, ప్రపంచ విప్లవ నేత కామ్రేడ్ లెనిన్ స్ఫూర్తితో యువజనులు వారిని సంఘటితపరిచేందుకు పూనుకోవాలని కామ్రేడ్ భగత్ సింగ్ ఫిబ్రవరి 2, 1931 తన అంతిమ సందేశాన్నిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా, ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు, కాకార అరజయ్య, కొంతం రాజబాబు, పందిరి సుబ్బారావు, ఇందిగి బిల్లి, వంశీ, ఇంజుమల్ల చిన్న, కొండబోతు సతీష్, కందుల ప్రసాద్, గుమ్మడి రాజు, లోపింటి స్వామి, సేదర వీర వెంకట సత్యనారాయణ, గుర్రం గోవిందు, సాచాపల్లి వేమ, సాయిలో లోపించి సత్యనారాయణ, సడగం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురువులకి జోహార్. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులకు జోహార్. అమరవీరులకు జోహార్. అమరవీరులకు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల 93వ సంతాప సభని విజయవంతం చేయండి. 93వ వర్ధంతిని విజయవంతం చేయండి. జోహార్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల జోహార్. జోహార్ స్వాతంత్ర సమర యోధులకు. నా పేరు కోసిరెడ్డి గణేశ్వరరావు, సిపిఎంఎల్ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని. ప్రధానంగా మన స్వాతంత్ర ఉద్యమంలో రాజీ లేనటువంటి పోరాటం చేసినటువంటి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల 93వ వర్ధంతి ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. ఈవేళ దేశంలో మనకు స్వాతంత్రం కోసం
పోరాటాలు చేసి ఎంతోమంది త్యాగాలు చేసినటువంటి వారిలో ప్రధానమైనటువంటి మన యువతకి స్ఫూర్తినిచ్చేటువంటి భగత్ సింగు, రాజుగురు, సుఖదేవులంటి మహా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం స్మరించుకోవాల్సినటువంటి కర్తవ్యం ఉంది. ఎందుకంటే ఈవేళ మన భారతదేశం పరిస్థితి చూసుకున్నట్లయితే కార్పొరేట్ సంస్థలకు, బడా పెట్టుబడిదారులకు అమ్ముడైపోతున్న ఈ యొక్క అధికార పార్టీ పాలకవర్గం అంతా కూడా ఈవేళ నిజంగా స్వాతంత్రం ఎవరికి ఉంది అంటే కోటీశ్వరులకి, డబ్బున్న బడా బాబులకి, పెట్టుబడిదారులకి స్వాతంత్రం ఉంది తప్ప సామాన్య ప్రజానికానికి, పేదలకి ఎవరికి కూడా ఈవేళకి స్వాతంత్రం అనేటువంటిది లేదు. ఎందుకంటే ఈవేళ మన దేశం చాలా సంక్షోభంలో ఉంది. స్వాతంత్రం వచ్చిందని చెప్పుకోవడానికి తప్ప ఇక్కడ ఆచరణలో మట్టు మాత్రం ఏమీ లేదు. ఆ వేళ భగత్ సింగు, రాజుగురు, సుఖదేవులు వంటి యువత ఎవరైతే ఉన్నారో గాంధీ గారి అడుగుజాడల్లో కొంతకాలం నడిచి ఆయన యొక్క శాంతియుత విధానాలు ఈవేళ మన దేశానికి స్వాతంత్రం రావని వాళ్ళు సాయుధ పోరాటానికి సిద్ధపడినటువంటి మహానుభావులైనటువంటి వ్యక్తులు భగత్ సింగు, రాజుగురు, సుఖదేవులు వీళ్ళందరినీ కూడా మనం స్మరించుకుని రేపు రాబోయే కాలంలో ఈ యొక్క దుర్మార్గపు దోపిడీ పాలన మన సామ్రాజ్యవాదుల చేతుల్లో ఉన్నటువంటి విధానాలు ఏవైతే వ్యతిరేకిస్తూ మనం ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది. ఈవేళ మన దేశం పరిస్థితి చూసుకున్నట్లయితే చాలా తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉంది. మనకు స్వాతంత్రం వచ్చిందా లేదా అనేటువంటిది ఈవేళ మనం ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఈవేళ మనందరికీ ఉంది. అల్లూరి సీతారామరాజు, భగత్ సింగు ఇలాంటి యువకులంతా కూడా ఆ వేళ చేసినటువంటి త్యాగాల స్ఫూర్తే మనకి ఈవేళ ఈ భారతదేశంలో ఇంకా ప్రశ్నించేవారంటూ ఉన్నారంటే ఆ యొక్క మహానుభావుల యొక్క దారే మనకి ఈవేళ చూపినటువంటి శక్తిని నేను కోరుకుంటూ ఈ యొక్క భగత్ సింగు, సుఖదేవుల అలాగే స్వాతంత్ర ఉద్యమంలో అమరులైనటువంటి అందరికీ కూడా పేరు పేరున మేము విప్లవాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం.